అప్పట్లో అయోధ్య అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు దశరథ మహారాజు. ఆయన బలవంతుడు, ధర్మవంతుడు. కానీ ఒక బాధ ఉండేది. సంతానం లేదని. ఆయన జీవితం అసంపూర్ణమైంది. దశరథుడు పిల్లల కోసం మహర్షి వశిష్ఠుని సలహా తీసుకున్నాడు. ఆయన పుత్రకామేష్టి యజ్ఞం చేయమన్నారు. అలా పెద్ద యజ్ఞం ఏర్పాటయింది. యజ్ఞం మధ్యలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఒక దివ్యమైన పాయసం తీసుకువచ్చాడు. దాన్ని రాజు దశరథుని చేతికి ఇచ్చాడు. ఆ పాయసాన్ని రాజు తన ముగ్గురు రాణులకు కౌసల్య, కైకేయి, సుమిత్రలకు ఇచ్చాడు. దేవుని దయతో రాణులు గర్భవతులు అయ్యారు. కాలం వచ్చిన తర్వాత నలుగురు పుత్రులు జన్మించారు. కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. రాజ్యం అంతా సంబరాల్లో మునిగిపోయింది. చిన్న రాముడు తెలివి, వినయం, ధైర్యం కలవాడు. ఆయన అన్నదమ్ములతో కలిసి తోటలో ఆడుకునేవాడు. అందరికీ చాలా ఇష్టం అయ్యేవాడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు రాజసభకి వచ్చాడు. ఆయన యజ్ఞాలను రాక్షసులు చెడగొడుతున్నారని చెప్పి రాముడు సహాయం చేయాలని కోరాడు. అలా చిన్న వయసులోనే రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి అడవుల వైపు బయలుదేరారు. ఇది రాముడి వీరయాత్రకి ఆరంభం అయ్యింది. ఇలా శ్రీరాముడి జననం, చిన్ననాటి బాల్యం గడిచింది. తర్వాత ఆయనే ధర్మం కోసం, ప్రజల కోసం అవతరించిన మహానాయకుడు అయ్యాడు.